ఆ ఎంజీఆర్ గారికి ఏచూరు అంటే తెలుసు, కానీ ఆయన ప్రత్యక్షంగా నేను వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఏమి కలవలే. పని ఏముంటుంది, ఆయన ఇష్టం చెప్పాలంటే అది నేనే చెప్పగలను. చెప్పండి. మరుదూరి గోపాల్ రామచంద్రన్ ఆయన పేరు, పూర్తి పేరు. వాళ్ళ ఫాదర్ పేరు గోపాల్. మరుదూరి అంటే తెలుగు వాళ్ళు. ఆయన ఒంగోలు దగ్గర ఒక ఊరు. ఎంజీఆర్ గారు తెలుగు వాళ్ళు అయితే అది చాలామందికి తెలియదు, నేను క్లియర్ చేస్తున్నాను. అప్పుడు కరుణానిధి కూడా ఒంగోలు దగ్గర ఊరే. వీళ్ళంతా ఆ రోజుల్లో మద్రాసు వచ్చేసారు. కరుణానిధి త్యాగరాజు ఊరు తిరువారూరు వెళ్ళిపోయారు. కరుణానిధి ఫాదరు తిరువారూరు వెళ్ళిపోయి అక్కడ సన్నాయి మేళం గుళ్ళో అక్కడ సెటిల్ అయ్యారు. కరుణానిధి అక్కడే పుట్టాడు. ఎంజీఆర్ గారు పుట్టిన క్రితం ఎంజీ చక్రపాణి ఈయనకి అన్న ఒకడు ఉన్నాడు. అన్నదా ఫాదర్ ఒకడు గోపాల్ ఉన్నాడు. ఈ గోపాల్ గారు సింగపూర్లో సిలోన్లో సెటిల్ అయ్యారు. గోపాల్ ఎంజీఆర్ ఫాదర్ సిలోన్లో సెటిల్ అయ్యాడు. సిలోన్లో సెటిల్ అయితే అక్కడ మలయాళీ అమ్మాయిని చేసుకున్నాడు. ఆ మలయాళీ అమ్మాయికి ఈ తెలుగు గోపాల్ గారికి ఎంజీఆర్ అన్న చక్రపాణి రామచంద్రన్ పుట్టారు అని నాకు ప్రత్యక్షంగా బాగా తెలిసిన విషయం. ఇది నేను నమ్మాలా నమ్మకూడదా అని సందేహం ఉండేది, కానీ నమ్మాల్సి వచ్చింది. పుస్తకాలు చదివిన తర్వాత ఆ పాత పుస్తకాలు అందులో కొంచెం రిఫరెన్స్ దొరికింది. దాంతో ఎంజీఆర్ అంటే మరుదూర్ గోపాల్ రామచంద్రన్. ఓకే. మాధ్వా బ్రాహ్మణ్ ఆయన పేరు గోపాల్ చక్రపాణి, అన్న పేరు. తండ్రి పేరు గోపాల్. మొట్టమొదటి చక్రపాణి గారు సిలోన్ నుంచి మెడ్రాస్కి వచ్చి వేషాలు వేయడం మొదలెట్టారు. ముందు హీరోగా చేశారు తమిళ సినిమాల్లో, ఏదో ఆడే. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా మారాడు, సెటిల్ అయిపోయాడు. ఎంజీఆర్ పెద్దాడయ్యాడు. నేను వస్తానన్నాడు. నేను కుంభకోణంలో పెడతాను, నువ్వు వేదం చదువుకోవాలి అని కుంభకోణంలో వేద పాఠశాలలో ఆయన్ని పెట్టేశాడు. కుంభకోణంలో వేదం చదువుకుంటున్నాడు. ఆయనకంతా నా అన్నగారు వేషాలు వేస్తున్నాడు, నేను కూడా ఏదైనా బల్లెం పట్టుకునే వేషమైనా వెయ్యాలి అని ఒకటి ఎంజీఆర్ గారికి మనసులో వచ్చింది. అక్కడ ఊరేగింపు పెడుతోంది. అప్పుడు ఈ ద్రవిడ మునేట సంఘం పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు ఏదో ఉంది, ఆర్జుడు పెరియార్, ఆ ఊరేగింపులో కలిశాడు. అక్కడ కేఆర్ రామస్వామి అప్పటికే హీరోగా చలామణి అవుతున్నాడు. ఆయన నెంబర్ 1. ఆయన ఆ రోజుల్లో ఎన్టీ రామారావు నాగేశ్వరరావు వేషాలని తమిళ్లో ఆయన చేసేవాడు. కేఆర్ రామస్వామి ఆయన పరిచయం అయింది. నేను కూడా వచ్చేస్తానంటే టైం ఉంది ఇంకా, ఇవన్నీ అంటే దొంగతనంగా వచ్చేస్తాను, అలా వద్దు మామూలుగా రా అంటే అక్కడి నుంచి రాత్రి పారిపోయి మెడ్రాస్కి వచ్చేసాడు. ఎంజీఆర్ మెడ్రాస్కి వచ్చి అన్నగారికి తెలియకూడదని, అన్నగారికి తెలియకుండా మన వడపల్లంలో టెంపుల్ దగ్గర ఒక స్టంట్ మాస్టర్, అప్పటికి స్టంట్ చేస్తాడు, మాస్టర్ అవ్వలేదు, వాడి పేరు ఏదో భూపతి నందారాం. ఓకే. ఆయన పట్టుకున్నాడు. ఆయన పట్టుకుంటే ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన దగ్గరే భోజనం చేసేవాడు. నడుచుకుంటూ వడపల్లని గుడి దగ్గర నడుచుకుంటూ లుంగి కట్టుకుని, తెల్ల లుంగి, తెల్ల చొక్క, పొడుగుల చేతుల చొక్క, పెద్ద జుట్టు, ఇంతవరకు వేలాడేది. అలా వేషాలకు వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్గా వేషాలకు వెళ్ళాడు. ఒక 4 సినిమాలు 5 సినిమాలు చేశాడు. తర్వాత డైలాగ్ వేషం వచ్చింది. డైలాగ్ వేషం వేస్తే దాంట్లో మాలతి హీరోయిన్. ఆవిడ తెలుగు తమిళ్లో బాగా వెలుగుతుంది, తెలుగులో తక్కువ. విష్ణువర్ధన్ భార్య కాదు, ఆ భారతి కదా, మాలతినా పాతాళభైరవి మాలతి చూసింది అని రికమెండ్ చేసింది హీరోగా. ఫస్ట్ పిక్చర్ ఆవిడతో చేసాడో ఎవరితో చేసాడో తెలియదు, మొత్తానికి రికమెండేషన్ ఓకే, హీరో అయ్యాడు. హీరో అయ్యి అచ్చు మన నారాయణమూర్తి లేడు, ఆర్ నారాయణమూర్తిలాగే ఉండేవాడు ఎంజీఆర్. ఆర్ నారాయణమూర్తి ఇప్పుడు చూస్తున్నారు కదా, అప్పుడు ఎంజీఆర్ అలాగే ఉండేవాడు. కాకపోతే ఎంజీఆర్కి జుట్టు ఉండేది, నారాయణమూర్తికి లేదు. అతను మీసం లేకుండానే ఉండేవాడు ఎంజీఆర్. తర్వాత మీసం అది పెంచాడు. ఎంజీఆర్ వేషాలు వేస్తున్నాడని తెలిసిపోయింది చక్రపాణికి. ఇంకెందుకు, బయటకు వచ్చి హ్యాపీగా ఉండు,
నువ్వు వేషాల్లో వచ్చావు, నువ్వు వేదం చదువుకోమంటే చదువుకోవట్లేదు, సరే నేను నువ్వు వేషాలు వేద్దాం అని చెప్పి ఇద్దరు తండ్రి కొడుకులుగా వేసినవి ఉన్నాయి, అన్నదమ్ములుగా వేసినవి ఉన్నాయి. ఆలిబాబా 40 ఇద్దరు అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు వేశారు. ఎంజీ చక్రపాణి అన్నగారు, ఎంజీ రామచంద్ర ఆయన తమ్ముడు ఆలిబాబా. ఆ అన్నగారి పక్కన విద్యావతి సంజయ్ సిస్టర్, అది చెప్పాను కదా ఇందాక, ఆవిడ యాక్ట్ చేసింది. ఎంజీఆర్ పక్కన భానుమతి.